జగన్ మార్పులు, చేర్పులు, కొంతమందిని తీసేయడం, కొంతమందికి కొత్తగా ఇవ్వటం, కొంతమందిని నియోజకవర్గాలు మార్చడం. ఇది ఏమైపోతుంది? ఖచ్చితంగా సొంత పార్టీలో వాళ్ళ దగ్గరనే భయాందోళనలు అయితే ఉన్నాయి. అయితే జగన్ ఆలోచన సరళేమో ప్రజల్లో తన పట్ల అనుకూలత ఉంది, ప్రభుత్వం పట్ల అనుకూలత ఉంది, స్థానిక నాయకుల పట్ల ఆదరణ లేనప్పుడు మారుస్తున్నాం అన్నట్టు. మెయిన్ దీనివల్ల సమస్య ఉండదా? ఖచ్చితంగా సవాల్. ఓ రకంగా జగన్కి సంబంధించిన యాటిట్యూడ్ చూస్తే ఈ సవాళ్ళని అలవాటు చేసుకున్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు. సోనియా గాంధీ నుంచి బయటికి రావడం అంటే ఆషామాషిని, ఖచ్చితంగా పెద్ద దెబ్బే. అసలు భవిష్యత్ ఏంటి? కొట్లాడుకున్నాడు, చివరికి కాంగ్రెస్లో నాకు 4 ఎంపీ సీట్లు ఇవ్వండి, 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని అడుక్కునే స్థాయి నుంచి తనే 67 మందిని గెలిపించుకున్నాడు. ఇది జగన్లో ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. ఆ తర్వాతన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు తీసుకున్నా సరే, కాకినాడ నంద్యాలలో ఓడిపోయినా సరే, తను సాధించినటువంటి 151 సీట్లు తనలో కాన్ఫిడెన్స్ విపరీతంగా పెంచేసి, అదే ఇప్పుడు తన ధైర్యం. అధికారంలో ఉండి మాట చెప్పడం కాకుండా చేసి చూపించినటువంటిది సంక్షేమ పథకాలు. కాబట్టి సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళలో 100కి 80% తనకి ఓట్లేస్తారు, తనని చూసి ఓట్లేస్తారని తన నమ్మకం. నాయకులు ఏమంటారు? జగన్ని వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే జగన్ నిర్ణయాలు వ్యతిరేకించే వాళ్ళు, జగన్ నిర్ణయాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు, సమస్య లేదు, మా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్లస్ తెలుగుదేశంకి మంచి జట్టు కట్టింది, కుల సమీకరణాలు ఉన్నాయి కాబట్టి సాధ్యం కాదు, జగన్ తప్పు చేస్తున్నారు మమ్మల్ని మార్చడం ద్వారా అంటారు. ఏది నిజమన్నది ఎవరు చెప్తారు? మనం జోస్యాలు చెప్పలేం, జనం మాత్రమే సమాధానం చెప్తారు.